నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బటన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కెమికల్ పరిశ్రమ బాధితులకు అండగా నిలిచిన మంత్రి దామోదర రాజనరసింహ. చిన్నజీయర్ స్వామిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ. నర్సాపూర్లో రైతు నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. వేసవి సందర్భంగా గుత్తి కోయలకు త్రాగునీరు కల్పించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. రైట్ డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా చందాపూర్ గ్రామ శివార్లో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు మంత్రి దామోదర రాజనరసింహ అండగా నిలిచారు. కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయల నష్టపరిహారం అందేలా కృషి చేశారు. తక్షణ సాయంగా దాన సంస్కారాల కోసం 1 లక్ష రూపాయలను సంగారెడ్డిలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. మానవత్వంతో బాధితులకు మంత్రి వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలను తక్షణ సాయంగా అందించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫైనల్ ఇయర్ అయిపోయిందా? ఇక్కడ తీసుకురా ఉద్యోగం ఎన్ని ఇప్పిస్తావు పని అంటే రమ్య నీకు ఉద్యోగం ఇప్పిస్తావు పని బిడ్డకు సాలారీ నువ్వు అన్న మాట కూడా కరెక్టే. వాళ్ళు ఒక ఫిగర్ చెప్తున్నారు, మీరు ఒక ఫిగర్ చెప్తున్నారు. ఏదో కొలికి తీసుకొచ్చి క్లోజ్ చేయాలి. అదే తల్లి నేను కూడా ఏమంటున్నాను, ఒక కొలికి తీసుకొచ్చి క్లోజ్ చేయాలి. ఒక ఇక్కడ నేను సెటిల్ అయినావు అంటే మనం మా చదువులో ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. పిల్లల సీటే కానీ ఉద్యోగమే కానీ నువ్వేం చదివావు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆహ్వానంతో ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి గండుగలపల్లిలోని ఎమ్మెల్యే నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చిన్నజీయర్ స్వామికి పాదపూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ వికాస తరంగిణి అనే సేవా సంస్థ ద్వారా మహిళలు చిన్నారుల కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. ఆరోగ్య వికాస్ ద్వారా ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, దేశంలో ఇప్పటివరకు 26 లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామన్నారు. జై శ్రీమన్నారాయణ. అక్కడి నుంచి మీ వెనక మనుషులు ఉన్నారండి, వాళ్ళు కూడా అదే తీసుకోవాలి కదా, సైడ్ తీసుకోవాలి కొద్దిగా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు నర్సాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి రైతులు సుభిక్షంగా ఉన్నారని, రైతుల పంట ఎండిన దాఖలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడిచేలోపే 100 ఎకరాలలో రైతులు పంటలు ఎండిపోయాయని, పంట నష్టం సహాయం చేయకుండా రైతులను మోసం చేస్తుందని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మర్చి వారి ఉసురు తీయొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో వెంటనే రైతులను మాఫీ చేసి పంట నష్ట పరిహారాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు 6 గ్యారెంటీల ద్వారా 13 హామీలు, అదేవిధంగా 420 హామీలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్నటికి నిన్న మళ్ళీ కొత్తగా ఎంపీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ హామీలు ఇవ్వడం జరుగుతుంది. 5 హామీలు 25 ఏదో చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే కేవలం ప్రజల్ని మోసం చేయాలన్న ఒక ఆలోచనతో, ఓట్లు దండుకొని అధికారం చేపట్టాలన్న ఒక ఆలోచనతోనే ఇవన్నీ హామీలు ఇవ్వడం జరుగుతుంది తప్ప మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటుంటే
ఈ రోజు వారు చెప్పినటువంటి హామీలు మనం చెప్పినటువంటి కాదు మనం అడిగేది. ఇప్పటి వరకు ఎవరికైనా మాఫీ అయిపోతే మీరు ఇమీడియట్ గా బ్యాంకులకు వండి మళ్ళీ అప్పు తెచ్చుకోండి, మేము 9వ తారీఖున మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆ రోజు మనకు 12,000 రూపాయలకు సంబంధించినటువంటి రైతు బంధు ఇస్తా ఉంటే మీరు తెచ్చుకోవద్దు, మేము అధికారంలోకి రాగానే 10 మరి మన కరెంట్ ఎండిపోయినటువంటి మన కరెంట్ పోయినటువంటి దాఖలు లేవు. ఒక నిమిషం కరెంట్ పోతే ఇంకొక ఇమీడియట్ గా వేరే సబ్స్టేషన్ అందుకునే విధంగా కూడా ఆ రోజు లైన్స్ ఇవాళ ఒక లేడీస్ కు బస్సు ఫ్రీ చేసి 3 రూపాయల కిరాయి ఫ్రీ చేసి 300 రూపాయలు నష్టం చేస్తుంది కదా. మీకు ఎంత సిగ్గు చేయడం ఇవ్వాలి మర్ర మాకు ఇంకొక ఛాన్స్ ఇస్తేనే మేము అవి చేస్తాం, లేకపోతే లేదు మేము చేయకపోతే అనుకు మీకు ఎంత సిగ్గు చేయడం మర్ర విలేజ్ వాళ్ళకి వచ్చి అడగండి. మీ అందరికీ ధన్యవాదాలు. ములుగు జిల్లా ఏటూరు నాగార మండలంలోని గుండెంగ వాయి గుత్తికోయ గుంపులతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలో గల ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంటేక్ వెళ్లను కలెక్టర్ సంతోష్, మిషన్ భగీరథ ఈ మధుసూదన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు సెగ్మెంట్ పరిధిలో వేసవికాలం పూర్తయ్యే వరకు నిరంతరం తాగునీరు సరఫరా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి అందుతున్న తాగునీటి సరఫరా ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. చైతన్యపూర్లో న్యూ దిల్సుఖ్ నగర్ కమ్యూనిటీ హాల్ ఎపిక్ ఎరా ఈవెంట్స్ RSPAIT సొల్యూషన్స్ KP టెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తలు, కార్యక్రమ నిర్వాహకులు శశాంక్, అతని మిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ఆపదలో ఉన్న వారి ప్రాణాలు నిలుపుతుందని, యువత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ శశాంక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం మా చైతన్యపురి డివిజన్ ప్రజలందరూ కూడా ఆనందదాయకం, శుభసూచకం. ఇలాంటి కార్యక్రమాల్లో వీళ్ళు వ్యాపార రంగంలో ఉంటూ ఈ సమాజానికి ఏదైనా సేవ చేయాలని చెప్పి తపనతోటి తమ సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజానికి సేవ ఉపయోగించుకోవడం కోసం ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ప్రతిభావంతులు, యువకులు
తమ తమ రంగాల్లో ముందుకెళ్తూ కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా తాము సంపాదించిన దాంట్లో ఈ సమాజానికి పనికొచ్చే విధంగా ఉపయోగపడే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేసే తపనతో ముందుకు రావాలని చెప్పి టీవీ ఛానల్లో మనము ప్రతిరోజు వింటుంటాం. అంటే ఇది ఒక యువత సన్మార్గం పడడానికి ఒక మంచి కార్యక్రమం. ఇది ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి కూడా టీవీ ఛానల్ వారు కానీ పత్రికా వారు కానీ సమాజంలో ఇవి మనం మన పిల్లలకు నేర్పియాలి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, రక్తము యొక్క దానం అనేది ప్రాణదానం. మన అందరం కూడా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారన్నా రక్తదానం చేసి ఈ సమాజానికి సేవలు అందించాల్సిందిగా తగ్గించి యువతకి మంచి దారిలో తీసుకెళ్లాలని కోరుకోవడానికి దానికి ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. దానికోసమని ఈ ఎపిక్ ఈవెంట్స్ అలాగే కేపీటెక్ ఐటీ సొల్యూషన్స్, ఆర్ఎస్పి ఐటీ సొల్యూషన్స్ ఈ 3 కంపెనీలు సంబంధించిన సిఇఓలు కానీ కంపెనీలు మాకు సహకరించిన మా స్టాఫ్ కానీ అందరి సహకారంతో ఈ ఈవెంట్ జయప్రదం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తులను వెంట తిప్పుకుంటూ దళితులను కించపరిచే విధంగా వ్యవహరించిన జక్కంపూడి రాజా ఈ రోజున దళితవాడలో తిరుగుతూ ఎవరికన్నా విగ్రహాలు కావాలనుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, మీ ప్రలోభాలకు దళితులు లొంగే ప్రసక్తే లేదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితుల పట్ల జరిగిన అవమానాలను అన్యాయాలను ఈ సైకో పాలనలో సరిచూశారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పడిన ఎమ్మటే దళితులకు ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. నేను బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలు పెడతాను, లేదంటే బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు పెడతానని చెప్పి పేటపేటలకి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని అబద్ధపు హామీలు, అందరినీ కొనేసానని చెప్తున్నాడు, అందరూ మా వాళ్ళు అని చెప్తున్నాడు, ఎవరెవరినో కలిసి ఎంగిల్ చేసి వదిలేస్తున్నాడు. కాబట్టి దానికి పడ్డానికి గత ఎలక్షన్లో ఏదో జరిగింది, కానీ ఈ ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో నమ్మే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ప్రజలకి జక్కంపూడి జీవితం ఎలాంటిది, జక్కంపూడి అనేవాడు ఎలా ఉంటాడో, జక్కంపూడి ఏ విధంగా మోసగిస్తాడు అనేది, ఎంతటి మోసగాడు అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది. కాబట్టి రాజానగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా జక్కంపూడి ఓడిస్తారు. ఈ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నేను ప్రతి పేటకి కూడా ఈ 4.5 ఏళ్ళు ఏమి చెయ్యింది. ఇప్పుడు ప్రతి దళిత పేటకు కూడా అంబేద్కర్ విగ్రహం కావాలా, బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం కావాలా, మీకు విగ్రహాలు కావాలని ఇస్తానని చెప్తూ ఈవేళ మళ్ళీ పేటల్లోకి వెళ్ళి కూడా తిరగడం జరుగుతుంది. అంటే ఇంతకాలం ఈ దళితుల యొక్క విధానం ఏమైపోయింది, దళితులు ఏమైపోయారో కానీ పట్టించుకోకుండా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన భుజాన్ని ఎక్కించుకొని తిప్పే వ్యక్తి, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీకి తీసుకెళ్లి ఇచ్చిన వ్యక్తి, ఇక్కడ రాజనగరం నియోజకవర్గం తీసుకొచ్చి సన్మానాలు చేసిన వ్యక్తి, ఒక దళితుడికి గుండు కొట్టించినటువంటి వ్యక్తి ఈరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రైతు దీక్షలో పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు మండలాలకు సాగునీరు అందించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో కరువు తీసుకువచ్చింది తప్ప ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పండించిన ప్రతి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నుంచి నీళ్లు సప్లై చేయాలి, మొత్తం ప్రాజెక్టు ఎన్నో పడాలి, పడాలి, ఉష్ణమాదికి కాళేశ్వరం తీసుకురావాలి. అప్పటి వరకు మేము రైతాంగం వెంటనే ఉంటాం, మేము ఎప్పటికి కూడా గుర్తు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. చాలా మంది మా నాయకులు కార్యకర్తలు మాట్లాడేది, సార్ మీరు మంత్రి కాకపోతే ఇంకా బాగా పడేప్పుడు కదా అని మాట్లాడింది. సరే, నా అదృష్టము అయిన కాలంలో అదిగా మా కార్యకర్తలకి బాగా హెచ్చరిక అనుకోండి, మీకు చెప్తున్నా అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనుకోండి, ఏదైనా కానీ మిమ్మల్ని ఒక మంచి పద్ధతిలో నడపడానికే ఈ యొక్క దీక్ష చేస్తున్న కూడా గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఇక్కడ ఉన్న మంత్రి గారికి విన్నపం చేస్తున్నా, మార్నింగ్ వాక్ తో పాటు ప్రజలకు ఏం కావాలో దగ్గర చేయండి. మీ వాక్ బాగుంటుంది, మీ మనసు కూడా బాగుంటుంది, లేకపోతే వాకే బాగుంటుంది, మనసు బాగుంటుంది, ప్రశ్నించే కాలం కూడా రాబోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ
శబరిమల యాత్రలో అయ్యప్ప స్వాములకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 8వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ అయ్యప్ప జేఏసీ ప్రతినిధులు అబ్బగౌని బాలకిషన్ గౌడ్, బుచ్చిరెడ్డి ప్రేమ్ గాంధీ తెలిపారు. బివి రమణ గురుస్వామితో కలిసి కర్మన్ ఘాట్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శబరిమల యాత్రలో అయ్యప్ప స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలు, అయ్యప్ప స్వామి తత్వాన్ని కించపరుస్తున్న వారిపై చర్యలు తదితర సమస్యలపై ఈ నెల 8న కర్మన్ ఘాట్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక వేదికని మన చాలా సీనియర్ గురుస్వాములు అయ్యప్ప సేవలో నిరంతరం 365 రోజులు సేవలోనే నిమగ్నమైనటువంటి మన మంచి గురుస్వాములు బాలకృష్ణ గురుస్వామి, నాయన బుచ్చిరెడ్డి గురుస్వామి, అలాగే మన రాధాకృష్ణ భాగ్యనగర్ అయ్యప్ప సేవ రాధాకృష్ణ గురుస్వామి, అదేవిధంగా మన అందరికీ చిరపరిచితుడు ప్రేమ్ గాంధీ అన్ని యాక్టివిటీస్లో నేనున్నానంటూ హిందూ కార్యక్రమాలు, సనాతన ధర్మానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా ముందుండి హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేసే మన ప్రేమ్ గాంధీ మన హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప గురుస్వాములు, స్వాములు, భక్తులు అయ్యప్ప పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కళ్ళని వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. నిన్న గురుస్వాములందరూ ఏర్పాటు చేసిన ఈ వేదికకి అందరూ కూడా హాజరయ్యి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరికీ సవినయంగా ప్రార్థన చేసుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం మదనాపురంలోని వెంకటేశ్వర ఆలయం ప్రతిష్టాపనోత్సవాలలో త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాన్ని అందించారు. అలానే మనస్సులో ఉండే దేవుణ్ణి చూడాలంటే విగ్రహం కావాలి. అంటే విగ్రహం ఎట్లాంటిది అన్నట్టు అర్థం లెక్క. మనకి అర్థం ఎట్లా అయితే మన మొహాన్ని చూపిస్తూ ఫ్రేమ్ ఉండాలి. ఆ ఫ్రేమ్ ఉంటే అర్థానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాంట్లో. అలానే విగ్రహానికి కూడా ఒక గర్భాలయం, ఓ మండపం, ఓ ప్రాకారం, ఓ ధ్వజస్తంభం ఇవన్నీ కూడా ఉంటే ఆ లోపల విగ్రహం మనకి ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుంది. సంగారెడ్డి జిల్లా పుల్కలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కళాకారుని బీజేపీ జెండాను ఎగరవేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో కూడా మత కలహాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ పనిచేశారన్నారు. ప్రధానమంత్రి మోడీ గారికి మోడీని గెలిపించాలి, పార్టీలు గారిని గెలిపించాలి. తుక్కుగూడ జనజాతర సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్లారు. మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు ముద్రాజ్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారని కోల్కూరి నరసింహారెడ్డి అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అన్నారు. భారతదేశ చరిత్రలో కనీవిరిగి ఎనగని రీతిలో ఇలా ఏఐసిసి పిలుపు మేరకు, పిసిసి పిలుపు మేరకు ఇలా మా టీసీసీ సంగారెడ్డి జిల్లా టీసీసీ పిలుపు మేరకు మీ అందరం కూడా ఇలా పటాన్చెరు పట్టణంలో తుక్కుగూడ సమావేశానికి భారీ ఎత్తున హాజరవుతున్నాం. భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఈ దేశంలో అట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులపైన ఈ దేశంలో కులాల మధ్య కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. కాంగ్రెస్ పార్టీకి మేము తోడు ఉంటామని చెప్తున్నాము. నరసింహారెడ్డి ఐఎన్టీసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్, మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యంపై 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ప్రతి సీజన్కు 7,500 రూపాయలు, 24 గంటల ఉచిత కరెంట్, ఎండిన పంటలకు 25,000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గడిచిన 4 నెలల్లో 20 లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారై 209 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. వివేక్ చెన్నూరు నియోజకవర్గంలో రైతాంగం కోసం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం 1657 కోట్లు దాన్ని క్యాన్సిల్ చేపిస్తుండు వివేక్. అదేవిధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి బ్రిడ్జిల ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపీఆ. ఈ రకమైనటువంటి కుటుంబ పాలన, ఈ రకమైనటువంటి సామంతరాజుల పాలనను మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇదేమన్నా రాచరికమా? ఇవాళ ధనవంతులు 1000 కోట్లకు ఎదిగిన ఈ వివేక్ కుటుంబము రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు? ఇక్కడి నుంచే ఎందుకు పోటీ చేస్తారు? డబ్బులు ఉన్నాయి కదా, జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా. మీకు కష్టానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీ, సెంటు చుక్కకు చెమట చుక్కకు 1000 కోట్ల అధిపతులైనటువంటి వివేక్ కుటుంబానికి సౌమ్యుడైనటువంటి కొప్పుల ఈశ్వరన్నకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఇవాళ తెలంగాణ రైతాంగం ఉసురు తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్, తెలంగాణ రైతాంగం కోసం రోడ్డెక్కిన బీఆర్ఎస్కు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోటీలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, మీరు ఆశీర్వదించి గెలిపిస్తే మరింతగా మీకోసం కష్టపడతాం, పనిచేస్తాం, కృషి చేస్తామని చెప్పి సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జీవితంపై ప్రత్యేక గీతాన్ని పాడారు. రాజ్యాంగం ద్వారా దళిత బహుజనులకు సంక్రమించిన హక్కులను కాలరాయడానికి రాజ్యాంగ సవరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఈరోజు మన వాళ్ళు సర్పంచులు కావాలన్నా, లేదా ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, జడ్పీ చైర్మన్ కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అది రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 340, 341, 342 ప్రకారం రిజర్వేషన్ పొందుపరిచింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈరోజు మనం చట్టసభలో మాట్లాడగలుగుతున్నాం. అదే రాజ్యాంగం లేకపోతే చట్టసభలలో మనం ప్రార్థించకూడదు, అసలు చట్టసభలే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా గత 10 ఏళ్ళుగా దశాబ్ద కాలంగా మన దళితుల మీద ఒక యుద్ధం జరుగుతుంది. అది కనిపించిన యుద్ధం. మన మూలాన్ని మొత్తం కూడా పూడ్చివేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతూ ఉంది. మనం అది గమనించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు దళితులుగా ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతున్నాం. ఆహారపు అలవాట్లుగా ఉంటుంది కాబట్టి వారు అణిగిమణిగి ఉంటారు, వారు దేశానికి దూరంగా ఉంటారనే ఒక కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బహిరంగతలు కావచ్చు, మత సంస్థల పేరుతోటి ఈరోజు బీజేపీ ఆడుతున్న డ్రామాలే ఈ రాజ్యాంగాన్ని తీసేయడానికి చెప్పి మీకు చెప్తాను. ఈరోజు రాజ్యాంగాన్ని స్పష్టంగా చెప్తున్నారు, బీజేపీలో ఓపెన్ మాట్లాడుతున్నారు. మాకు అధికారం ఇస్తే మీరు రాజ్యాంగం తీసేస్తాం, మళ్ళీ మరవాదం తీసుకొస్తామని చెప్తారు. అంత ప్రకటన చేస్తున్నా కూడా మన సమాజం మొత్తం కూడా మౌనంగా ఉంటే మాత్రం మనం చాలా పెద్ద ద్రోహులుగా మిగిలిపోతున్న విషయం గుర్తుంటారు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని కోల్పోయి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ దేశానికి సమర్పించినటువంటి తీర. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం అనేది మన దేశ రక్షణ కవచం. ఆ కవచాన్ని దెబ్బకొట్టాలని చెప్పి మనవాదులు కుట్ర చేస్తారు. రాజ్యాంగ స్థానంలో మనవాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మనవాదం కనుక మనకు వస్తే మన భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం బాధ్యత కేవలం మాల మాయలకు లంబడ గుర్తులోకి కాదు, ఈ దేశంలో ప్రతి పౌరులు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుంటామని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాను. స్ప్రింగ్ 2024 వసంతోత్సవం వేడుకలలో కాజీపేటలోని నిట్లో కోలాహలం నెలకొంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి తరలించిన విద్యార్థులతో క్యాంపస్ సందడిగా మారింది. ప్రతి ఏటా ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో వరంగల్ నిట్తో పాటు దేశవ్యాప్తంగా 40 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. రాత్రి నిట్ స్టేడియంలో నిర్వహించిన కొరియో నైట్ షోలను రూతలూగించింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన కూడలలో పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. సీనియర్ నాయకులను శాల్వలతో సన్మానించారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోని పెద్ద రాజకీయ పార్టీలలో ఒక పార్టీగా అవతరించిందని హుస్నాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1980 ఏప్రిల్ 6న గౌరవ కీర్తిశేషులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారతరత్న భారత ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీ గారి చేతుల మీదుగా ప్రారంభమై దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క అడుగుజాడల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క అంత్యోదయ యొక్క అట్టడుగు ఫలితం భారత ఫలాలు అందించిన లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి భారతీయ స్థానాలు కైవసం చేసుకొని మరి భారతీయ జనతా పార్టీ ప్రపంచం కొనసాగుతూ ఉన్నది. మరి పార్లమెంట్ ఎన్నికలు రాబోయే కాలంలో వస్తున్నాయి కాబట్టి దాదాపు 400 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రతి కార్యకర్తకు ఈ పార్టీ కోసం చనిపోయిన అమరవీరులైన కార్యకర్తలకు అలాగే నాయకులకు అందరికి కూడా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాంచల్ నియోజకవర్గం ఇస్నాపూర్లో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం ఇచ్చిన ఇఫ్తార్ విందులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గడ్డం బాలామణి శ్రీశైలం మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సుమారు 2000 మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిస్టాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం, ఎంపీటీసీలు గురిగారి అంజిరెడ్డి, గడ్డం శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మా సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు ఇవ్వడం జరిగింది. పవిత్ర మాసం చంద్రమాసం సందర్భంగా 9వ నెల ఆరంభం లోపల వీళ్ళు ముస్లిం సోదరులు ఇది పవిత్ర దినంగా భావిస్తూ ఇది ఖురాన్ ఏర్పడ్డ నెల కూడా అంటానని భావిస్తూ దాన ధర్మాలకు ఈ నెల ఉపవాసం ఉంటూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉపవాస దీక్ష చేస్తూ అల్లాను స్మరించుకుంటూ దాన ధర్మాలకు మంచిగా ప్రతి సంవత్సరం శ్రీశైలం గడ్డం శ్రీశైలం అన్నగారు సర్పంచ్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. ఈ గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు కూడా వాళ్ళు కూడా ఇక్కడ అతిథిగా చేస్తున్నారు. ఇది చాలా మాకు గట్టిగా చాలా బందోబస్తు మాసం ఇది. దీనికి బందోబస్తుగా చాలా ఉపవాసం చాలా గట్టిగా చేస్తాం. దానికి రాంచల్ నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లిలోని ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు ఎక్స్ జెడ్పీటీసీ బాలగౌని రాములు గౌడ్ తన సొంత నిధులతో కావలసిన వస్తువులను సమకూర్చారు. ఈ కార్యక్రమం యువ నాయకులు బాలగౌని సాయి చరణ్ గౌడ్ చేతుల మీద జరిగింది. బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా కెమికల్ పరిశ్రమ బాధితులకు అండగా నిలిచిన మంత్రి దామోదర రాజనరసింహ. చిన్నజీర స్వామిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ. నర్సాపూర్లో రైతు నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. వేసవి సందర్భంగా గుత్తి కోయలకు త్రాగునీరు కల్పించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.